డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారిలో మళ్ళీ టెన్షన్ మొదలైపోయింది. వెస్ట్ గోదావరి జిల్లా ఆకివీడులో గొంతేనమ్మ గుడిని కూల్చి అక్కడ రామాలయ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. అంతేకాదు రఘురామకృష్ణంరాజు గారి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని సాంప్రదాయబద్ధంగా పూజలు కూడా నిర్వహించారు. దీంతోనే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు అనుకున్నట్లుగా అంతా జరిగిపోతున్నదని అనుకున్నారు. ఇంకేముంది, అయిపోయింది అని అనుకున్నారు. తనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముగ్గురు కుమారులు తెలుసు కదా, ఆ కుమారులు అయినటువంటి పివి సునీల్ కుమార్, జాడా శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్. పివి సునీల్ కుమార్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్, అదేవిధంగా జాడా శ్రవణ్ కుమార్ మాజీ జడ్జ్, విజయ్ కుమార్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్. వీళ్ళు ముగ్గురు కూడా తమదైనటువంటి రీతిలో రఘురామకృష్ణంరాజు గారి మీద విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. మరోవైపు జాడా శ్రవణ్ కుమార్ పట్టు వదలని విక్రమార్కుల్లాగా న్యాయ పోరాటం సాగిస్తున్నాడు. ఆయనకున్నటువంటి పరిజ్ఞానంతో ఆయన న్యాయబద్ధంగా న్యాయ పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వ స్థలంలో ఒక గుడి నిర్మాణానికి అనుమతి ఇచ్చినటువంటి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ ఈ అధికారుల్ని ఇంటికి సాగనంపకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీడియా ముందుకు రాను అని చెప్పేసి ఆయన శపథం చేసిన సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే. ఇటువంటి టైంలో డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో ఆకివీడులో గొంతేనమ్మ ఆలయాన్ని కూలదోసి అక్కడ రామాలయ నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాల్ చేస్తూ జయంతి ఉన్నత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ మీద జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపున మన జాడా శ్రవణ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో వాదన కూడా వినిపించారు. ఆయనకున్నటువంటి పరిజ్ఞానంతో, ఆయనకున్నటువంటి జ్ఞానంతో ఆయన స్వయంగా అక్కడ వాదన కూడా వినిపించారు. వాదనలో విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతివాదులైనటువంటి ఏపీ ప్రభుత్వానికి, మిగతా వాళ్ళకి నోటీసులు కూడా పంపింది. ఇదే సందర్భంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా యథాస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సో 4 వారాల్లోపు కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పేసి ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు అయితే ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి రఘురామకృష్ణంరాజు గారికి చాలా ఇబ్బంది కలిగించేలా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రామాలయ నిర్మాణానికి విరాళాలను కూడా ఆయన సేకరిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు రానున్న రోజుల్లో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చాలా ఉత్కంఠగా ఉంది. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి మతపరమైనటువంటి కట్టడాలు చేపట్టకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు, ఆ ఆదేశాలు ఇచ్చేట్టు జాడా శ్రవణ్ కుమార్ గారు చెప్తున్నారు. సో 4 వారాల్లో మళ్ళీ సర్వోన్నత న్యాయస్థానంలో రఘురామకృష్ణంరాజు గారికి ఊరట దక్కితే అక్కడ ఆలయ నిర్మాణానికి ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ సానుకూల ఆదేశాలు రాకపోతే పరిస్థితి ఏమిటనేది బహుశా డిప్యూటీ స్పీకర్ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చేమో. ఇప్పుడు గెలుపు ఎవరిది అనే చర్చ సర్వత్రా సాగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏ ప్రభుత్వ స్థలంలోనూ మతపరమైనటువంటి కట్టడాలు ఉండకూడదు. అది హిందూకి సంబంధించిందైనా, క్రిస్టియన్కి సంబంధించిందైనా, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి మతపరమైనటువంటి కట్టడాలు అక్కడ ఉండకూడదు. గతంలో గొంతేనమ్మ టెంపుల్ అంటున్నారు. గొంతేనమ్మ టెంపుల్ని కూలదోయడం ఓకే, కానీ అక్కడ మళ్ళీ రామాలయాన్ని నిర్మించాలనేది చాలా తప్పు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను అని చెప్పేసి జాడా శ్రవణ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో వాదన కూడా వినిపించడం జరిగింది. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 4 వారాల టైం ఇచ్చింది. అంతవరకు ఏం చేయకూడదని చెప్పేసి స్టే ఇచ్చింది. అదేవిధంగా నిన్న జాడా శ్రవణ్ కుమార్ గారి మీడియా ప్రెస్ మీట్ చూసా. ఆయన ఇంకొక మాట అన్నాడు. రఘురామకృష్ణంరాజు గారు ఆయనకున్నటువంటి అత్యున్నత పదవి ఏదైతే గౌరవప్రదమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి ఉందో ఆ పదవిని సరిగా ఆయన యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు. ఆ పదవిని మిస్యూజ్ చేసుకుంటున్నాడు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఆయన మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించినటువంటి అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో, బ్యాంకులో ఈయన పేరు మీద, కొడుకు పేరు మీద, భార్య పేరు మీద ఏదైతే 1000 కోట్లు మింగేశాడో వాటి మీద జాడా శ్రవణ్ కుమార్ గారు స్పెషల్గా ఆయన కూడా మళ్ళీ పిటిషన్ వేసి తాట తీసే వరకు నిద్రపోను అని చెప్పేసి కూడా సవాల్ విసిరాడు.
అన్ని కేసుల్లోనూ ఇంప్లీడ్ అవుతారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ముందు రఘురామకృష్ణరాజు గారికి లీగల్గా చాలా ఇష్యూస్ అయితే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకొక మాట అన్నాడు ఆయన, ఎస్సీ ఎస్టీ గతంలో ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీల మీద ఇలాంటి పోకడలు ఎప్పుడు కూడా చూడలే. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ మీద దాడులు ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి కూడా జాడా శ్రవణ్ కుమార్ గారు ప్రస్తావించడం జరిగింది. ముందు పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి.